వీడియో కోసమే చేసినా ఇంత ఘోరంగా జరుగుతదని తెలిస్తే నేనసలు వీడియో కోసం ఇదంతా చేసేదాన్ని కాదు. వీడియోలల్ల జూసి పిచ్చి పిచ్చియి ఫాలో అయితే ఇట్లనే అయితది. అసలు ఏం జరిగిందో తెలియాలంటే వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకు కొన్ని టిప్స్ అండ్ డూస్ అండ్ డోంట్స్ కూడా తెలుస్తాయి. ఇదేంటో తెలుసు కదా! పారాషూట్ ఆయిల్. దీంతో చాలా లాభాలున్నాయని రీసెంట్‌గానే వీడియోస్‌లో చూశాను. అదేనండి, మీరు కూడా వినే ఉంటారు గదా! కొబ్బరి నూనెనిరా నాతో ఎన్ని లాభాలో తెలుసా అనే ఒక షార్ట్ చూశాను. అసలు ఈ టిప్స్ నిజంగా వర్క్ అవుతాయా లేవా అని ట్రై చేద్దామని ఈ వీడియో చేశాను. ఈ వీడియోలో ఎక్స్‌పెరిమెంట్ 1 అనేది చాలామంది చేసే ఉంటారు. అదేంటంటే ఆనియన్ ఉంటది గదా! ఆనియన్‌ని మిక్సీ బట్టి దాన్ని వడగట్టుకొని ఇట్లా వాటర్ తీసుకున్న, అందులో కోకోనట్ ఆయిల్ వేసి అంటే అదే పారాషూట్ మనమందరం ఇళ్లలో యూజ్ చేసే ఆయిల్ ఇదే కదా! ఇది వేసి దీన్ని మంచిగా కలుపుకొని హెయిర్‌కి అప్లై చేసుకోవాలనమాట. ఇట్లా చేస్తే డాండ్రఫ్ పోతది అండ్ జుట్టు ఒత్తుగా వస్తది. ఇందులో నేను చేసిన మిస్టేక్ ఏంటి అండ్ మీరు చేయాల్సిందేంటి, చేయకూడనిదేంటో కూడా చెప్తా. యాక్చువల్‌గా నేను కలిపిన దాంట్లో ఆనియన్ రసం ఎక్కువైపోయింది, ఆయిల్ తక్కువైపోయింది. ఇది ఫాల్ట్. దీనివల్ల నాకు కొంచెం ఇచ్చింగ్ వచ్చింది. అండ్ ఆనియన్ రసం ఎక్కువయ్యి ఆయిల్ తక్కువ అవ్వడం వల్ల స్మెల్ కూడా ఘోరంగా స్ట్రాంగ్ ఉందనమాట. దానివల్ల నాకు లైట్‌గా హెడేక్ కూడా స్టార్ట్ అయింది. యాక్చువల్‌గా నేను ఈరోజు ఆఫ్టర్‌నూన్ పెట్టుకొని రేపు మార్నింగ్ హెడ్ బాత్ చేద్దాం అనుకున్నా. బట్ ఆ స్ట్రాంగ్ స్మెల్ వల్ల నాకు హెడేక్ స్టార్ట్ అయింది. ఇంకా నేను అస్సలు తట్టుకోలేక అదే రోజు హెడ్ బాత్ చేసేసాను. ఇక్కడ మీరు గనుక ఒకవేళ పెట్టుకోవాలి అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటి అంటే ఆహ్, లైట్‌గా డ్రాప్స్ వేసుకోండి. అంటే హెయిర్ ఒకవేళ స్మూత్ స్కిన్ అయినా, సెన్సిటివ్ హెయిర్ అయినా సరే ప్రాబ్లమ్ అయితది. మీరు చేయాల్సింది ఏంటంటే ఆయిల్ ఎక్కువేసుకొని ఆనియన్ రసం అనేది చాలా తక్కువేసుకోవాలి. లైక్ స్టార్టింగ్‌లో మీరు డ్రాప్స్‌తో స్టార్ట్ చేసినా పర్వాలేదు. అట్లా వేసుకొని చేస్తే గనక మీకు కొంచెం మంచిగా హెయిర్ గ్రోత్ ఏమన్నా ఉండే ఛాన్స్ ఉంటది. బట్ నాకు ఆనియన్ రసం ఎక్కువయ్యేసరికి బాగా ఇచ్చింగ్ వచ్చింది. సో, ఇది ఫెయిల్ అయింది నా విషయంలో. అంటే మిస్టేక్ నాదే. మేబీ ఇంకొకసారి ట్రై చేసినప్పుడు మంచిగా ట్రై చేస్తే వర్కౌట్ అయితదేమో చూడాలి. నెక్స్ట్ ఎక్స్‌పెరిమెంట్ వచ్చేసి ఫేస్ మీద. అసలు ఫేస్ మీద పెట్టాలంటేనే కొంచెం భయంగుంది. బట్ ట్రై చేద్దాము. ఎక్స్‌పెరిమెంట్ ఏంటి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలనుకున్నా ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకొని మంచిగా తడి లేకుండా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత మన ఎక్స్‌పెరిమెంట్ ఏదైనా సరే స్టార్ట్ చేయాలనమాట. సో, నేనిప్పుడు చేయబోయేది ఏంటంటే ఒక గిన్నెలో షుగర్ వేసుకున్నా. షుగర్‌లో ఆయిల్ వేసుకున్నా. ఇదే మన పారాషూట్ ఆయిలు. సో, ఇది వేసుకొని మంచిగా దాన్ని మిక్స్ చేసుకున్నా. యాక్చువల్‌గా ఇంత పెద్ద గిన్నె ఎందుకు తీసుకున్నా అంటే చిన్న బౌల్‌లో కూడా తీసుకోవచ్చు. కాకపోతే నేను బెడ్ మీద కూర్చొని చేసుకుంటున్నా కదా! సో, నేను ఫేస్‌కి స్క్రబ్ చేస్తున్నప్పుడు మొత్తం అంతా డ్రెస్ మీద, బెడ్ మీద పడతది. అదే పెద్ద ప్లేట్ అనుకో మంచిగా స్క్రబ్ చేసిందంతా మళ్ళీ వేస్టేజ్ అంతా కింద పడకుండా అదే ప్లేట్‌లో పడతది. అందుకే నేను అంత పెద్ద ప్లేట్ తీసుకున్నా. సో, చెప్పినట్టే షుగర్‌లో ఆయిల్ వేసుకొని దాన్ని మంచిగా కలుపుకొని అంటే షుగర్ ఏమీ కరిగిపోదు. అట్లనే ఉంటది. సో, దాన్ని మంచిగా ఇట్లా ఫేస్‌కేసి స్క్రబ్ చేసుకోవాలి. ఇట్లా మనం ఫేస్‌కేసి రుద్దుతుంటే మంచిగా పోర్సెస్ అన్నీ ఓపెన్ అయ్యి మంచిగుంటది స్కిన్ను. నాకైతే ఇది బాగా వర్కౌట్ అయినట్టు అనిపిచ్చింది. ఎందుకంటే ఆహ్, తర్వాత నేను స్కిన్ జూసుకున్నప్పుడు గూడా నాకు భలే అనిపిచ్చింది. ఇది రెగ్యులర్‌గా వాడితే మాత్రం ఖచ్చితంగా డెడ్ స్కిన్ ఉన్నా, ఏమన్నా డార్క్ ప్యాచెస్ ఉన్నా పోతాయి అన్న ఫీలింగ్ వచ్చింది. మంచిగా అనిపిచ్చింది ఇది. తర్వాత నేను ఈ షుగర్‌ని మొత్తం హ్యాండ్స్‌కి గూడా అప్లై చేసి మొత్తం ఇట్లా రుద్దుకున్నాననమాట. బట్ అది వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. అందుకే నేను యాడ్ చేయలేకపోతున్నా. బట్ ఇది మాత్రం నంబర్ 1 కడిగిన తర్వాత గూడా ఫేస్ ఎట్లా ఉంటదనేది చూపిస్తా ఇదే వీడియోలో. లాస్ట్‌లో చూడండి. అండ్ నెక్స్ట్ థర్డ్ ఎక్స్‌పెరిమెంట్ వచ్చేసి ఇది కాఫీ పౌడరు. కాఫీ పౌడర్‌ని ఇట్లా ఆయిల్‌లో కలిపి కళ్ళ కింద పెడితే డార్క్ ప్యాచెస్ పోతాయి. ఐస్ కింద క్యారీ బ్యాగ్స్ ఉంటాయి గదా! అవి గూడా పోతాయి. మంచిగా క్లియర్ అయితది. స్కిన్ గూడా ఆ ప్లేస్‌లో వైట్‌గా అయితదని నేను ఆ వీడియోలో జూషిన. సో, అదే ఫాలో అవుదామని చెప్పి అదే పెట్టుకుంటున్నా. సో, లైట్‌గా తీసుకున్నాం. ఓన్లీ ఐస్‌కే గదా! అందుకే ఎక్కువ తీసుకోకుండా లైట్‌గా చిన్నగా ఒక పించ్ ఆఫ్ కాఫీ పౌడర్ తీసుకొని దాంట్లో ఆయిల్ కలిపి మంచిగా రుద్దిన. ఇంకా దాన్ని ఐస్ కింద అప్లై చేద్దామని అప్లై చేసిన. అయితే ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంది అంటే అక్కడ వీడియోలో ఓన్లీ ఐస్ కింద మాత్రమే అప్లై చేసుకోమని చెప్పిర్రు. నేనేం చేసిన ఐస్ కింద అప్లై చేసిన కదా ఎట్లాగో ఐస్ పైన గూడా బ్లాకే ఉందని చెప్పి ఐస్ పైన గూడా అప్లై చేసిన. ఐస్ పైన అప్లై చేయడం వల్ల ఏమైందంటే, ఆ ఐస్ పైన రాసినదంతా కొద్దిసేపటికి ఇట్లా మొత్తం కళ్ళల్లోకి కారి, నా కళ్ళు మొత్తం కనిపించకుండా మొత్తం అసలు ఒక 4, 5 అవర్స్ వరకి కళ్ళు మొత్తం ఆయిలీ అయిపోయినాయి. అంటే నాదే మిస్టేకు. అది మళ్ళీ కాఫీ పౌడర్ గదా! సో, కళ్ళల్లోకి పోయి నాకు చాలా ప్రాబ్లమ్ అయిపోయింది. ఇది మాత్రం ఎవరు ట్రై చేయకండి. అంటే లైట్‌గా కింద అప్లై చేసుకుంటే చేసుకోండి కానీ, ఐస్ పైన మాత్రం అప్లై చేయకండి. ఒకవేళ అప్లై చేయాలనుకున్న ఆయిల్ తక్కువ ఉండేలాగా స్టిక్కీగా ఉండేలాగా చూడండి. ఆయిల్ ఎక్కువుంటే కళ్ళకి కారుతదనమాట. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోండి. నెక్స్ట్ ఎక్స్‌పెరిమెంట్ వచ్చేసి పసుపుతో అనమాట. పసుపులో లైట్‌గా కొంచెం ఆయిల్ వేసుకొని
లిప్స్‌కి అప్లై చేసుకోవడము. యాక్చువల్‌గా ఇది నేను ఒక వీడియోలో లిప్స్‌కి అప్లై చేసుకోవడం అని చూసినా, ఒక వీడియోలో ఏమో టీత్‌కి అప్లై చేసుకోవడం అని చూసినా. అమ్మో! టీత్‌కి అప్లై చేసేంత ధైర్యం లేదు నాకు. వామిటింగ్ వస్తది అట్లాంటివి చేస్తే. అందుకే నేను లిప్స్‌కి అప్లై చేద్దామని చెప్పి లిప్స్‌కి అప్లై చేసిన. అంటే పసుపు కొంచెం స్మూత్‌గానే ఉంటది కాబట్టి పెట్టి లైట్‌గా ఇట్లా స్క్రబ్ చేసినా అన్నమాట. మంచిగానే ఉంది. దీనివల్ల ఏం ప్రాబ్లమ్ కూడా కాలేదు. లిప్స్ కూడా మంచిగా కొంచెం సేపటికి స్మూత్ అయినాయి. నాకు బెటరే అనిపించింది. ఈ వీడియో చేస్తున్నంత సేపు ఉన్న ఉత్సాహం చేసిన తర్వాత లేదు. ఎందుకో చెప్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి. అయితే నేను చేసేటప్పుడు బానే చేసినా గానీ, చేసిన తర్వాత ఇట్లా ప్రాబ్లమ్ అయితదని అనుకోలేదు. నాకు ఫేస్‌ది బాగా నచ్చింది. అండ్ కళ్ళది కొంచెం ప్రాబ్లమ్ అయింది. లిప్స్‌ది బానే ఉంది. అండ్ హెడ్‌ది కూడా అంటే హెయిర్‌ది కూడా కొంచెం ప్రాబ్లమ్ అయింది. ఇక్కడ ఓవరాల్‌గా నేను చెప్పదలిచేది ఏంటంటే, వీడియోలో చూసినయి అన్నీ అడ్డిగుడ్డిలా ట్రై చేయొద్దు. అట్లా ట్రై చేస్తే ఏమన్నా ఎఫెక్ట్ పడిందనుకో మస్తు ప్రాబ్లమ్ అయితది. నేను ఇంకా తర్వాత కొంతసేపటికి మొత్తం ఫేస్ వాష్ చేసుకున్నా. హెడ్ బాత్ ఇంకా తర్వాత చేస్తా. వీడియో అయిపోయిన తర్వాత. సో, అందుకనే ఆగిన. ఇక్కడ నాకు చాలా ఎఫెక్టివ్‌గా పనిచేసింది ఏంటి అంటే మంచేంటి, మంచిది కానిదేంటో కూడా చెప్తా. యాక్చువల్‌గా ఏంటంటే మనం షుగర్‌లో ఆయిల్ ఏసుకొని పెట్టుకునేది అది పెట్టుకోండి. అది ఎక్స్‌ట్రీమ్‌లీ సూపర్ అసలు. దాన్ని అసలు వద్దనేటోడే ఉండడు. కాఫీ పౌడర్‌ది పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఆయిల్ తక్కువేసన్నా పెట్టుకోండి. లేదంటే పైన పెట్టుకోకుండా ఓన్లీ కిందనైనా పెట్టుకోండి. లిటరల్‌గా నేను ఒక 5, 6 అవర్స్ సఫర్ అయినాను నిజంగా. కంటి డాక్టర్ దగ్గరికి పోతే బావుండు అని అట్లా అంత ఘోరంగా భయమైంది. సో, ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ లిప్స్‌ది ఓకే. నాకైతే బానే అనిపిచ్చింది. అండ్ హ్యాండ్స్ గూడా నాకైతే ఎంత స్మూత్ అయినాయంటే షుగర్‌ది యూజ్ చేస్తే. నిజంగా ఫ్రెండ్స్ మీరొకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకే తెలుస్తది. అండ్ హెయిర్‌ది చెప్పినా కదా! డ్రాప్స్ లాగా వేసుకోండి. అంతే ఎక్కువ వేసుకుంటే ఇచ్చింగ్ వస్తది. సో, ఫైనల్‌గా నాకైతే ఓకే అనిపిచ్చింది. ఒక్క చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తప్ప పెద్ద ఎఫెక్ట్ అంటే ప్రాబ్లమ్ అయితది అన్నంత ఘోరంగా అయితే ఏం లేదు. ఇవి ట్రై చేయొచ్చు. కానీ ట్రై చేసేటప్పుడు డూస్ అండ్ డోంట్స్ చెప్పాను కదా! కొంచెం కేర్‌ఫుల్‌గా యూజ్ చేయండి. ఏం ప్రాబ్లమ్ అవ్వకుండా చూసుకోండి. ఫైనల్‌గా ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఇంత కష్టపడి రివ్యూ చేసినందుకైనా సరే వీడియో మొత్తం చూసి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. కుదిరితే నా వీడియోస్ నచ్చితే గనక మీకు ఖచ్చితంగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.